హలో గాయ్స్, అసలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ అయితే వచ్చేసింది. అదే కుబేరా. ఆ కుబేరా మూవీ ఎలా ఉంది, అసలు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు, అసలు దేని గురించి ఈ సినిమా తీశారు, అసలు శేఖర్ కమ్లా గారు అసలు ఎలాంటి స్క్రిప్ట్ ఎందుకు రాసుకున్నారు, ఒక తెలుగు డైరెక్టర్ తమిళ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందనేది ఫుల్ రివ్యూ ఇస్తున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ వేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీలో వెళ్ళిపోదాం. అదేంటంటే ఒక దీపక్ అనే ఎస్సీబై అంటే సిబిఐ ఆఫీసర్ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఒక 1.4 మిలియన్ వరకు డబ్బులు ఉంటాయి కదా, అవి స్కామ్, పెద్ద కుంభకోణం ఉంటుంది. సో ఆ కుంభకోణం వెనుకనే ఈ స్టోరీ లైన్ మొత్తం నడుచుకుంటూ ఉంటుంది. సో అక్కడేమంటే దీంట్లో మెయిన్గా ధనుష్ గారు ఏం చేస్తారంటే ఒక బిచ్చగాడి వేషం వేస్తుంటారు. సో దీంట్లో లైన్ బిచ్చగాడి వేషం. సో నాగార్జున గారు ఏమిటంటే దీంట్లో ఒక ఆఫీసర్ ప్లస్ బిజినెస్ మ్యాన్, అట్లా లైఫ్ అంటూ సాగుతూ ఉంటుంది. దీంట్లో ఇంకా చెప్పాలంటే చైల్డ్హుడ్స్ ఏమేమి చేశారు అనేది ఇవన్నీ కింద నుంచి పై వరకు చెప్పడం జరిగింది. అంటే శేఖర్ కమ్లా గారు ఏం చేశారు, మొత్తానికి మొత్తం స్క్రిప్ట్ని మాత్రం చిన్నప్పటి నుంచి ఇలాంటి మేము ఏం చేస్తే ఇంత ఈ స్థాయికి వచ్చామనేది ఒకరికొకరికి ఇలా పెట్టుకుంటూ రావడం జరిగింది. వెంటనే చెప్పాలంటే ఒక సీన్స్ కానీ చాలా లెంతీగా ఉన్నాయి. ఎందుకంటే సినిమా చాలా లెంత్ ఉంది. ఎందుకంటే అసలు ఫస్ట్ హాఫ్ రాకముందేనే మళ్ళీ ఇప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటే అసలు ఆ రాకముందే ఇంకా టైం లెంత్ అవుతుంది అనమాట. బాగా లెంత్ అంటే 3 అవర్స్ ఎబోవ్ ఉంది ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే దీంట్లో దీంట్లో ఈ సినిమాకు చాలా స్లో బుకింగ్స్ జరిగాయి. ఏంటంటే ఒక తమిళ్లో మాత్రం 30% మాత్రమే బుకింగ్ జరిగాయి. ఎప్పుడైనా మంచిదే. ఎందుకంటే తమిళ్ హీరో అయ్యి మినిమం ఒక 80% బుకింగ్స్ కావాలి. బట్ తమిళ్ సినిమాని మాత్రం ఎవ్వరు ఈ సినిమా దేకరలేదు. ఎందుకంటే అస్సలు ఈ 30% అసలు ఇంత స్లోగా బుకింగ్స్ అవ్వడం అంటే చాలా కష్టం అనే సినిమాకు. ఇంకా చెప్పాలంటే ఒక మినిమం 50% మాత్రమే ఒక తెలుగు స్టేట్స్ మాత్రమే ఈ బుకింగ్ జరిగాయి. ఇంకా చెప్పాలంటే దీంట్లో అస్సలు ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. చాలా ల్యాగ్ సీన్స్ అసలు చెప్పలేకపోతున్నాను. ల్యాగ్ సీన్స్ కూడా చాలా ల్యాగ్ ఉన్నాయి. అసలు నాకే నచ్చడం లేదు ఏం చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే దీంట్లో స్క్రీన్ ప్లే అనేది స్లోగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని గురించి అయినా కొంతమంది చూస్తారని అనుకుంటున్నారు. సో ఇంకా చెప్పాలంటే దీంట్లో సాంగ్స్ ఒక 2 సాంగ్స్ మేము మంచిగా ఉన్నాయి. దానికి మించి అయితే ఏం లేవు. ఇంకా డ్యాన్స్ చూస్తారా, అసలు డ్యాన్స్ ఏం ఉండదు. అసలు కామెడీ డ్రామా ఉండదు అసలు దీంట్లో. ఓన్లీ బిచ్చగాడు, ఆ మనీ, ఆ డబ్బు, ఆ బిజినెస్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దీంట్లో ధనుష్ గారు ప్లస్ ఒక బేబీ షాట్ ఉంటుంది. అంటే ధనుష్ గారు ఒక బేబీ డబ్బులు ఇస్తూ ఉంటే ఆ స్క్రీన్ మాత్రం వేరే అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషనల్ అయిపోతారు ఎవరైనా చూసినప్పుడు. అంత బాగా చెప్పారు. ఇంకా చెప్పాలంటే అస్సలు ఈ డబ్బు వెనుక ఏం నడుస్తుంది అనేది అసలు ఏం చేయాలి ఏం లేదు అనేది ఫుల్ చెప్తా ఉంటారు. బట్ ఆ స్టోరీ వెనుక మొత్తం డబ్బు తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలియదు కానీ అసలు ఆ స్టోరీ లైన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు ఫుల్ స్టోరీ చెప్పచ్చు. బట్ ఫుల్ స్టోరీ మూవీలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం చెప్పారనేది. ఖచ్చితంగా చెప్తున్నాను, దీనికి మాత్రం నేను రేటింగ్ అయితే 5కి ఒక 3 ఇస్తాను. ఎందుకంటే సాంగ్స్ చాలా ల్యాగ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే లెంతీగా ఉంది. బిచ్చగాడు అసలు వేషం అయితే ధనుష్ గారు సెట్ అవ్వలేదు. ఎందుకంటే అసలు శేఖర్ కమ్లా గారికి లవ్ స్టోరీ అంటే ఫుల్ ఫిదా. చాలామంది ఫిదా సినిమా లవ్ స్టోరీ వేరే లెవెల్లో తీసేశారు. అలాంటి స్టోరీ తీయకుండా అలాంటి వారు ఇప్పుడు ఈ స్టోరీ తీస్తే చాలా లెంతీగా ఉంది. దీంట్లో మన నాగార్జున ఉన్నారు కదా, వారైతే చాలా లెంతీగా తీసుకున్నారు. చాలా లెంత్ అంటే వారిని ఎప్పుడు బిజినెస్ మ్యాన్గా చూపెట్టారు తప్ప ఇతను హెల్ప్ చేసినట్టు చాలా లెంతీగా చూపెట్టారు. సో మీరైతే స్టోరీ చూసి ఖచ్చితంగా సినిమా చూసి నా రివ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చెప్పినది. కింద కామెంట్ చేయండి ఈ స్టోరీ ఎలా ఉంది. అలాగే ఈ సినిమా హిట్ ఆఫ్ ఫట్ కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్.